ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9వ వచనం. ఐజయా 55:9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. For as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన వారమును ప్రారంభిస్తున్నాం. దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క బలాన్ని, శక్తిని చూస్తాం. మన యొక్క కార్యములు సఫలమవుతాయి. అంతకంటే ముఖ్యంగా సమాధానకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మన పట్ల చూపెడుతున్నారు అనే సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అంటే అది మానవునికి అందనంత దూరము. పిల్లరా, ఆయన యొక్క ఆలోచనలు మన పట్ల అంత ఉన్నవి అంటే మన యొక్క ఆలోచనలు పరిమితమైనవి, మన జ్ఞానం పరిమితమైనది, మన బలము ఎన్నిక రానిది. పిల్లరా, అయితే ఉదయకాల సమయంలో గొప్ప దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మనకు కావాల్సింది విశ్వాసము, మనకు కావాల్సింది నమ్మకము. దేవా, నీ గొప్ప కార్యములు చేసే దేవుడు, మీ తలంపులు ఉన్నతమైనవని ఆయన మీద ఆధారపడినట్లయితే పిల్లరా, ఆయన మన జీవితాలను చక్కబెడతారు, జ్ఞానాన్ని ఇస్తారు, బలాన్ని ఇస్తారు. తన యొక్క ఉన్నతమైన ఉద్దేశములను మన జీవితాలు నెరవేరుస్తారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు ప్రభువా, తండ్రి వల్లే తల్లి వల్లే ఆదరించే దేవుడు, మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములను మా జీవితం నెరవేర్చే దేవుడు ప్రభువా. ఇలాంటి మంచి దేవుని మనం కలిగి ఉన్నందుకు మేము మనసారా పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. అవును, మా తలంపులకు పరిమితం ఉంది, మా బలానికి, మా జ్ఞానానికి పరిమితం ఉంది. మేము చేసే పనులు కొన్నిసార్లు మాకు నష్టాన్ని కలిగజేస్తాయి. కానీ మీ ఉద్దేశం, మీ తలంపులు మేము గ్రహించిన వారమై మీ మీద ఆధారపడినట్లయితే మనం బలపరుస్తారు, స్థిరపరుస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు ప్రభువా. కాబట్టి ఇలాంటి కృపను మా జీవితంలో దయచేసి నడిపిస్తారని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కీడు అపాయాలను తప్పించిన ఆయన మీ సహాయం మాకు దయచేయండి. కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ముట్టండి, బాగు చేయండి. ఎవరైతే నిరాశ నిస్పృహన్నారో ప్రభువాన్ని లేవనెత్తండి, బలపరచండి. మీ యొక్క వాక్యం ద్వారా ప్రభువాన్ని సంరక్షించమని, బలపరచమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. And this morning we read from Isaiah 55:9. As the heavens are higher than earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. This verse reminds us of God's greatness and the vast difference between His wisdom and ours. His plans, purposes, and timings often go beyond our understanding, but they are always perfect and far greater than what we can imagine. Amen.